హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజయవాడ లేఅవుట్స్. ఇప్పుడు మనం కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్నామండి. ఈ కాజా టోల్ ప్లాజా దగ్గర శ్రీ భ్రమరా టౌన్షిప్స్ వారు అందించిన రామచంద్ర టౌన్షిప్ చూడటానికి వచ్చాము. ఈ ప్రాజెక్ట్ చూసే ముందు ఇక్కడున్న దగ్గరలో డెవలప్మెంట్స్, ప్రాజెక్ట్ పక్కన ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి శ్రీవల్లి ప్రవాస్, అదేవిధంగా రామకృష్ణ వెన్యూజియా వారి హైరైజ్ టవర్స్, సన్సిరీ ప్రాజెక్ట్స్ వారి ది రైజ్ ప్రాజెక్ట్, అదేవిధంగా రైన్ ట్రీ పార్క్ వారి కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది విజయవాడ వెళ్ళే నేషనల్ హైవే, ఇది చెన్నై వెళ్ళే నేషనల్ హైవే. ఇది శ్రీ రామచంద్ర టౌన్షిప్స్ వారి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇది హైవే నుంచి మాత్రం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ దగ్గరగా విజయవాడ టు వెళ్ళే హైదరాబాద్, విశాఖపట్నం వెళ్ళే వెస్ట్ బైపాస్ మరికొద్ది రోజుల్లో లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి వెళ్ళడానికి ఇది సంబంధించిన మెయిన్ రోడ్ అండి. ఇది మనం ఇప్పుడు చూసినట్లయితే ఎంట్రన్స్ ఆర్చ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్న రోడ్ ఇది. ఇది ఇక్కడి నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు అతి దగ్గరగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది మరికొద్ది రోజుల్లో. అలాగే ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీ రామచంద్ర టౌన్షిప్స్ అనే ప్రాజెక్ట్ 12 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో ఇందులో అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. శ్రీ రామచంద్ర టౌన్షిప్స్ సంబంధించిన శ్రీ భ్రమరా గ్రూప్కి సంబంధించి విజయవాడ, గుంటూరు, అద్దంకి, పిడుగురాళ్ళ, వినుకొండ, బాపట్లలో ఒక అద్భుతమైన వెడ్డింగ్ డెస్టినేషన్ స్పాట్ లాంటి ప్రాజెక్ట్ ఒకటి అనేది 30 ఎకరాల్లో ఇస్తున్నారండి. ఇది శ్రీ రామచంద్ర టౌన్షిప్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి. వచ్చేసామండి ఈ ప్రాజెక్టులోకి. ఈ ప్రాజెక్టు సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్కి సంబంధించి చూసాము. అదేవిధంగా ఇందులో ఆల్రెడీ డెవలప్మెంట్స్ అనేవి ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయండి. చూస్తున్నట్టుగా చుట్టూ సరౌండింగ్ కాంపౌండ్ వాల్ వస్తుంది, అలాగే సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ వస్తుంది. ఈ ప్రాజెక్టు సంబంధించిన అన్ని ఇంటర్నల్ రోడ్స్ కూడా సీసీ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ ఇస్తున్నారు. ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేప్పటికి 172 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్, 165 స్క్వేర్ యార్డ్స్లో క్లియర్ టైటిల్తో వాస్తు చాలా బాగుంది. అన్ని ఫేజింగ్స్ కూడా మ్యాక్సిమం మంచి మెజర్మెంట్స్తో ఇవ్వడం జరిగిందండి. ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా, ఇది రైన్ ట్రీ పార్క్ అండి, చుట్టూ కనిపిస్తుంది. ఇది ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి విజయవాడ టు బెంగళూరు వెళ్ళే రైల్వే లైన్ అండి. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో ఈచ్ ప్లాట్కి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేమ్ బోర్డింగ్, వాటర్ ట్యాప్ కనెక్షన్, హెడ్ వాటర్ ట్యాంక్ 3 lakh లీటర్ కెపాసిటీ, అదేవిధంగా ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మరొక కొత్త ప్రాజెక్టు విజయవాడలో మరికొద్ది రోజుల్లో శ్రీ భ్రమరా టౌన్షిప్స్ వారు అందిస్తున్నారండి. ఇలాగే భవిష్యత్ తరాలకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి రేట్ల వివరాలు, అదేవిధంగా సైట్ విజిట్ ఏమైనా చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న నా నంబర్కి కాల్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయవాడ లేఅవుట్స్.